గ్రామంలో డయేరియా ప్రబలింది. దీనితో సుమారు 8 మంది టెక్కలి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 65 ఏళ్ల మార్పు చిన్నారావు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే త్రాగునీటిలో సమస్య లేదని స్పష్టం చేసిన అధికారులు వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి చేపలు, మాంసాహార విక్రయాలను నిలిపివేయాలని గ్రామస్తులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. సీఎం 10:30 నల్లచెర్ల చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో భాగంగా పాల్గొని రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆర్డీఓ సుస్మితారాణి, ఇతర అధికారులు హెలిప్యాడ్ సభాస్థలిని పరిశీలించి భద్రత చర్యలు చేపట్టారు. పిడుగురాళ్ల జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. 9వ, 10వ వార్డులకు చెందిన వివిధ లబ్ధిదారులకు ఆయన పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇరువూరి శ్రీనివాసరావు, సిబ్బంది మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సర్పంచ్ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ విఠల్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు గురికాకుండా గ్రామాభివృద్ధికి పాటుపడే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకోవాల్సి వస్తే దానికి సంబంధించిన అవసర పత్రాలను కూడా తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని డీఎస్పీ సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ జరిగింది. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, నివారణే మార్గమని అధికారులు తెలిపారు. బాధితులను గౌరవంగా చూడాలని, వారిని సమాజంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదని వారు నొక్కి చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టెపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బుల కోసం ఈ రోజు తండ్రి మామిడూరు పుల్లయ్య వద్దకు వెళ్లిన కొడుకు మామిడూరు వస్తానయ్య డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఇరువురు మధ్య మత్తులో ఉండటంతోనైతే ఘర్షణ జరిగింది. ఈ పెనుగుబాటులో అయితే కోపోద్రిక్తుడైన తండ్రి పుల్లయ్య పక్కనే ఉన్న కర్రతో కొడుకు మస్తానయ్య తలపై వింతడంతో మస్తానయ్యనైతే అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని తండ్రి పుల్లయ్యపై కూడా హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. ములుగు జిల్లా పరిధిలోని పెద్దగొల్లగూడెం చేరుకూరు మధ్య ఉన్న 163 జాతీయ రహదారి ప్రక్కన విద్యుత్ తీగలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే విద్యుత్ తీగలు కిందకి వేలాడుతున్నా అధికారులు కనీస రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇక ఈ తీగలు తగిలితే ప్రాణాలకే ప్రమాదం ఉందని వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు విద్యుత్ అధికారులను కోరుతున్నారు. గుంటూరు జిల్లా తాడపల్లి టౌన్ నవోదయ కాలనీలో నివాసముంటున్న ఐఏఎస్ అధికారి చిన్నరాముడు గారి కుమార్తె మాధురి సాహితీబాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మార్చి 2025న నంద్యాల జిల్లాకు చెందిన రాజేష్ నాయుడునైతే కులాంతర వివాహం చేసుకున్న మాధురిని భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవాడు. వేధింపులు భరించలేక తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పటికీ తీవ్ర మనస్తాపంతో గురైన ఆమె బెడ్రూమ్లోనైతే ఉరివేసుకొని మరణించారు. నిర్మల్ జిల్లా మారుతి ఇన్ హోటల్లో డీసీసీ అధ్యక్షుడు బెడ్మా బొజ్జో పటేల్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఇక ఈ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకై మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీని ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ త్వరలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 4న
సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనకు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మలిదశ పోరులో తొలి అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చెన్నూరు ముదిరాజ్ కుల బంధువుల ఆధ్వర్యంలో భాగంగా కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపై నిలబడటం దేశానికే గర్వకారణమని, ఇది ఏకత్వంలో భిన్నత్వానికి నిదర్శనమని అన్నారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని 5వ వార్డు సాయి కాలనీతో పాటు వేటపాలెం మండలం రామన్నపేటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. సచివాలయం సిబ్బందితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ప్రతి నెల 1వ చోట తేదీనే ప్రజాప్రతినిధులు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేలా కార్యాచరణ చేపట్టిన గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు అని ప్రశంసించారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పుట్ట మధుసూదన్ రెడ్డి వార్డు మెంబర్లు అనుచరులతో కలిసి భారీ ర్యాలీలో బయలుదేరిన నామినేషన్ పత్రాలను ఆర్వో అధికారులకు అందజేశారు. అలాగే మాజీ సిఎల్పి నేత జానారెడ్డికైతే శిష్యుడి కావడం అయితే అదృష్టం. నన్ను గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎర్రబెల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని ప్రధాన సమస్యలైన విద్యుత్ సబ్స్టేషన్, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరణ చేసి మండలంలో ఎర్రబెల్లి గ్రామాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెడతానని తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో 30/2025న ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచిత సబ్బు తయారీ శిక్షణ కార్యక్రమం అయితే విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, గృహిణులు సహా 70 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ రీజనల్ ప్రెసిడెంట్ ముఖేష్ మాట్లాడుతూ యువత, నిరుద్యోగులు, మహిళల నైపుణ్య అభివృద్ధికి ఇంపాక్ట్ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. వికారాబాద్ ప్రజల సౌకర్యార్థమైతే సందీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ముఖ్యంగా కోటపల్లి సందీప్ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ నైతే తెలంగాణ శాసన సభాపతి అయితే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యంగా ప్రారంభించారు. దీంట్లో భాగంగా అనంతరం కోటపల్లి సందీప్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో భాగంగా ఉన్న రోగులనైతే కేవలం ఇంధన ఛార్జీలు మాత్రమే భరించి వికారాబాద్ లేదా మహానగరంలోని ఉన్నత ఆసుపత్రులకైతే చేరేందుకు ఈ అంబులెన్స్లు అయితే అందుబాటులో ఉంటాయని కూడా వారు తెలియజేశారు. ముఖ్యంగా పేదలు ఆ సేవలనైతే సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో గత 3 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలకు గజన ఏరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక ఈ రోడ్డు వారిపల్లికి హైవే లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నందున తాత్కాలికంగా వేసిన రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో మండలంలో విస్తృతంగా పండించే అరటి, మామిడి తోట, బొప్పాయి వంటి పంటలు పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు దెబ్బతింటున్నాయని అంటున్నారు రైతులు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రి నియోజకవర్గంలో భాగంగా పెడబల్లి పంచాయతీకి చెందిన గువ్వలగుట్టపల్లి గ్రామస్తులైతే ప్రభుత్వ భూమి కబ్జాపై కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంట్లో భాగంగా గ్రామ సమీపంలోని 4 లైన్ హైవేపై ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 763లోని 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది పెత్తందారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఇందులో భాగంగా ఈ భూమిని కాపాడి త్రాగునీటి, సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద అర్హులకైతే ఇంటి పట్టాలు ఇవ్వాలని గ్రామస్తులు అయితే కలెక్టర్ను విన్నవించారు.
గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని లేదా తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ గూడూరు జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అనే నినాదంతో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు వర్షంలోనూ భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరుతో ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా తిరుపతి జిల్లాలో చేరడం వల్ల ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఇక గతంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల ఆకాంక్షను తీర్చాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓకి వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో భాగంగా ఏ8 ముద్దాయిగా ఉన్న కల్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి ఈ రోజు కోర్టులో లొంగిపోయారు. ఇందులో భాగంగా మాచర్ల జూనియర్ అయిన ముఖ్యంగా సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ ముద్దాయికైతే 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. అనంతరం పోలీసులు పిన్నెల్లి వెంకటరెడ్డిపై కూడా గుంటూరు జిల్లా జైలుకైతే తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీయేతర గ్రామాలను జనరల్ స్థానాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ గ్రామ పంచాయతీల ఎన్నికలను నిలిపివేసింది. ఇక ఈ గ్రామాలు పూర్వ మాధిర తాలూకాలో మైదాన ప్రాంతంలో ఉండేవని వాటిని ఏజెన్సీలో కలపడం వల్ల గిరిజనుల నేతలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభానికైతే సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ ఎస్పీతో కలిసి సభ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. సీఎం రేపు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి ఫైలాన్ని అయితే ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని కూడా మంత్రి తెలిపారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. డాగ్ స్క్వాడ్ తనిఖీలు కూడా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆ సమయంలో అయితే ట్రాఫిక్ నిబంధనలు కూడా అమల్లో ఉన్నట్టయితే తెలుస్తోంది. ఎమ్మిగనూరు 30వ వార్డులో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇక టీడీపీ కోశాధికారి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ఉదయం 5:30 నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు తీసుకున్న పనిని తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు భారీగా పెంచి అందించిందని ఆమె తెలిపారు. వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న తేలప్రోలు రాము, వజ్ర కుమార్లు అయితే విజయవాడ కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన నిందితులకు మెజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధించారు. కాగా పోలీసులు నిందితులను అయితే విచారణకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి పెండింగ్ లో పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ట్యాంక్ బండపై జరిగిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42% నుంచి 22%కి తగ్గించిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీసీ కమిషన్ 46 జీవో తప్పు అని చెప్పినా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలు రద్దు చేయకపోతే ఆందోళన కొనసాగిస్తామని కృష్ణయ్య అయితే హెచ్చరించారు. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అయితే అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఎయిడ్స్ నుంచి బయటపడాలంటే అవగాహన కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. అనుసురక్షిత సంబంధాలు, రక్త మార్పిడి, గర్భిణీ స్త్రీల ద్వారా పిల్లలకు సురక్షిత కావాలని కూడా సిరంజి వాడకం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని వివరించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఎయిడ్స్ అయితే తగ్గుముఖం పడుతోందని, ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకైతే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాఘవరాజుపురం వద్ద ప్రధాన రహదారిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలిరెడ్డిపల్లికి చెందిన గంగంగా అనే మహిళ తిరుపతి నుంచి కారులో వచ్చి దిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మరో కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి కింద పడింది. తీవ్ర గాయాల పాలైన గంగమ్మను హుటాహుటిన తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు.
అనంతపురంలో అనుమతులు లేకుండా నడుస్తున్న తేజ జూనియర్ కాలేజీపై అయితే ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహించింది. కాలేజీతో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థలపై కూడా ఫిర్యాదులు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో అమలు కూడా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క అనుమతితో అనేక బ్రాంచ్లు నడపడం, పుస్తకాలు, మెటీరియల్ పేరుట 20 నుండి 30 వేల రూపాయలు, ఇంటర్ ఫీజు పేరుతో 1 లక్ష నుంచి 1.8 లక్షల వరకైతే వసూలు చేస్తున్నారని ఆరోపించింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాలకృష్ణ నటించిన అఖండ 2 విజయవంతం కోసం అభిమానులు శివాలయంలో ప్రత్యేక పూజలైతే నిర్వహించారు. అనంతరం 3 కిలోమీటర్ల పాటు జై బాలయ్య నినాదాలతో ర్యాలీ చేపట్టారు. బాలకృష్ణ సినీ ప్రపంచంలో రికార్డులు సృష్టించిన నటుడు, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేల మందికి సేవలందిస్తున్న వ్యక్తి అని టీడీపీ నాయకులు చింతకాయల రాంబాబు, విశ్వనాథం శ్రీను తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అంతర్జాతీయ సైబర్ నేర ముఠానైతే పోలీసులు అడ్డగించారు. డిజిటల్ అరెస్టు అనే చట్టం లేదు, ప్రజలు మోసగాళ్ల మాటలు నమ్మొద్దు అని జిల్లా ఎస్పీ ధీరజ్ అయితే కనుబిల్లి హెచ్చరించారు. సిబిఐ, ఈడీ అధికారుల వేషంలో అయితే 75 ఏళ్ల రిటైర్డ్ నర్సు నుంచి 45 లక్షలు దోచుకున్న ముఠానైతే సభ్యులైన పఠాన్, ఇందియాజ్ ఖాన్, షేక్, అమీన్ షేక్, అర్షాద్లనైతే అరెస్ట్ చేసి 32 లక్షలు, 25 ఏటీఎం కార్డులు, మొబైల్ ఫోన్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా మైలవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఇక మంత్రి మాట్లాడుతూ పథకాలు పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తర్వాత విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం 162 సైకిళ్లను స్వచ్ఛంద సంస్థల సహకారంతో పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ముదిర సంఘం నాయకులైతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. డిసెంబర్ 1వ తేదీన ఆయననైతే రాష్ట్ర ప్రభుత్వం తొలి అమరుడుగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. కిష్టయ్య 1200 మంది అమరుల త్యాగాలకైతే స్ఫూర్తిగా నిలిచారని, ఆయన విగ్రహం ట్యాంక్ బండ్లో అయితే ఏర్పాటు చేయాలని కూడా కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామ సర్పంచ్ స్థానానికి జైలు నుండి నామినేషన్ దాఖలు చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మారుపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ కావడంతో గ్రామానికి చెందిన బూరబాబు తరపున అతని భార్య బూర వజ్రమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక జగిత్యాల జైల్లో ఉన్న బూరబాబు నామినేషన్ పత్రాలను సంతకం చేయించి భార్య ద్వారా దాఖలు చేయించారు. కృష్ణా జిల్లాలోని కాలివెంచరలో కరెంటు, అల్యూమినియం వైర్ల దోపిడీ చేస్తున్న ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. విలాసాలకు, జల్సాలకు అలవాటు పడి సులభ సంపాదన కోసం ఈ నేరాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 2 కోసం కూడా గాలిస్తున్నారు పోలీసులు. వీరి వద్ద నుండి సుమారు 3 లక్షల విలువైన అల్యూమినియం వైర్నైతే స్వాధీనం చేసుకున్నారు. కంకిపాడు సిఐ జె మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో భాగంగా ఈ వివరాలనైతే వెల్లడించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం సూరవరపుల్లె గ్రామంలో పర్యటించారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొని వృద్ధాప్య, వితంతు పింఛన్లు అయితే అందజేశారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలను పరిశీలించారు. మన్యం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, జిల్లా అధికారులు కలిసి ఆర్టీసీ కూడలి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఎయిడ్స్ పై ఉన్న అపోహలను కూడా తొలగించేలా యువతలో అవగాహన పెంచడానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్ అయితే అధికారులకు సూచించారు. సూర్యాపేట జిల్లా విజయ రాఘవపురం గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా మారాజు ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. రేపాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని, ఇందుకోసం నిరంతరం కృషి చేస్తారని గ్రామ ప్రజలను కోరారు.
అమెరికా కెనడా ప్రాంతంలో ఒక తెలుగు అమ్మాయికి సంబంధించిన స్కామ్ సంఘటన అయితే వీడియో వైరల్ అయ్యింది. సమీక్ష అనే పేరు గల ఆ H1B వీసా అభ్యర్థి ఇంటర్వ్యూ సమయంలో తన ప్రియుడి సహాయంతో అయితే సమాధానాలు చెబుతూ పట్టుబడింది. ఈ చర్య వీడియోగా అయితే రికార్డ్ అయ్యి వైరల్ కావడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి అయితే నెలకొంది. అయితే అత్యంత గోప్యత ఉండాల్సిన ఇంటర్వ్యూనైతే ఎవరు చిత్రీకరించారనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. విజయనగరం జిల్లా పెదమానారపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేశారు. సభలో పేదల కష్టాలను గుర్తించి పింఛన్లకు ఒకేసారి 4,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌరంపేటలో గత నెల సోమేశ్వర జ్యువెలర్స్ షాప్ లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు అయితే ఛేదించారు. మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం యాదవ్ ఈ దొంగతనానికి పాల్పడిన 3 నిందితులను అయితే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారి వద్ద నుండి సుమారు 15 కేజీల వెండి ఆభరణాలు, బొలేరో వాహనం, దొంగతనానికి ఉపయోగించిన గుణపం స్వాధీనం చేసుకున్నట్లయితే వెల్లడించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కూరగాయల చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టించి ఆందోళన చేపట్టారు. ఇక పట్టణంలోని మార్కెట్ ఏరియాలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు పాత బస్టాండ్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు తరలి వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ జారీ చేసిన అల్టిమేటంపై వారు నిరసన తెలిపారు. ఇక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల తాము అక్కడికి వెళ్లలేమని వ్యాపారులు స్పష్టం చేశారు. తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆధ్వర్యంలో అయితే అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు ఈ మహాగిరి ప్రదక్షిణలో అయితే ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయ్యలయ్య గారు కూడా ఈ ప్రదక్షిణలో అయితే పాల్గొన్నారు. అయ్యప్ప నరసింహస్వామి నామస్మరణతో భక్తులైతే గిరి ప్రదక్షిణ చేశారు.